ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుకుందాం. మెదక్ డిస్ట్రిక్ట్‌లో మొత్తం 19 మున్సిపాలిటీలున్నాయి. ఇస్నాపూరు, ఇంద్రేశాము, జిన్నారం, గుమ్మడియాల, గడ్డిపోతారం, సదాశివపేట, సంగారెడ్డి, అంధోల్, కోహిర్, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల. ఇకపోతే ఇస్నాపూర్ గురించి మాట్లాడుకుందాం. ఇస్నాపూర్లో టోటల్ 26 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 14. దీంట్లో 15 వరకు కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ బీఆర్ఎస్ కూడా గట్టి పోటీని ఇస్తుంది. 10 సీట్ల వరకు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. అండ్ బీజేపీ ఒక చోట కొంచెం గెలుచుకునే అవకాశం కనబడుతూ ఉంది. నెక్స్ట్ ఇంద్రేశాంలో మొత్తం 18 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 10. దీంట్లో కాంగ్రెస్ 5 గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది. ఆల్మోస్ట్ 11 సీట్ల వరకు బీఆర్ఎస్ కైవసం చేసుకోగా ఒక 2 బీజేపీకి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. నెక్స్ట్ అలాగే జిన్నారంలో 20 వార్డులు ఉండగా 11 మ్యాజిక్ ఫిగర్. ఈ 11లో 7 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగా బీఆర్ఎస్ మళ్ళీ ఇక్కడ గట్టి పోటీని ఇస్తుంది. 12 వరకు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. అండ్ ఒక చోట బీజేపీ. అలాగే గుమ్మడిడాల ఇక్కడ 22 వరకు టోటల్ వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 12. దీనిక్కడ కూడా కాంగ్రెస్కి 5 వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ మంచి గట్టి పోటీని ఇస్తుంది. 15 సీట్లు కైవసం చేసుకునే అవకాశం కనబడుతూ ఉంది. ఒక 2 చోట్ల బీజేపీ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. నెక్స్ట్ గడ్డిపోతారం ఇక్కడ 18 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 10. ఇక్కడ కూడా కాంగ్రెస్కి 6 అండ్ బీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. 11 చోట్ల బీఆర్ఎస్కి గెలుపు అవకాశాలు పుష్కలంగా కనబడుతుంటే ఒక చోట బీజేపీ. నెక్స్ట్ సదాశివపేట ఇక్కడ వచ్చేసి 26 వార్డులు ఉండగా 14 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇక్కడ కాంగ్రెస్ 14 గెలుచుకున్నప్పటికీ మళ్ళీ బీఆర్ఎస్ గట్టి పోటీని ఇస్తుంది. 11 చోట్ల బీఆర్ఎస్ వచ్చే అవకాశం, ఒక చోట బీజేపీ. నెక్స్ట్ అలాగే సంగారెడ్డి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమేం లేదు. మనకి హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల, IIIT ఉండడం వల్ల చాలా డెవలప్మెంట్ అయితే ఉంది అక్కడ. ఆల్మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు అన్నట్టు ఉన్నాయి. JNTU కూడా ఇంకొక బ్రాంచ్ అటువైపు కనబడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 20 మ్యాజిక్ ఫిగర్ టోటల్ 38కి కాను 18 చోట్ల కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా 14 చోట్ల బీఆర్ఎస్ వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఈవెన్ 4 చోట్ల బీజేపీకి కూడా అవకాశం ఉంది. ఇంకా అంతటితో ఆగిపోలేదు. ఒక చోట ఎంఐఎం కూడా అవకాశం కనబడతా ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే అంధోల్ ఇక్కడ టోటల్ 20 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 11. 14 కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఒక 5 చోట్ల బీఆర్ఎస్, ఒక చోట బీజేపీకి వచ్చే అవకాశం కనబడతా ఉంది. నెక్స్ట్ కోహిర్ ఇక్కడ వచ్చేసి 16 వార్డులు ఉండగా 9 మ్యాజిక్ ఫిగర్ అయితే 8 వరకు కాంగ్రెస్ ఏమాత్రం తగ్గకుండా, బీఆర్ఎస్ కూడా 6, అలాగే నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడానికి బీజేపీ 1. ఇక్కడ విచిత్రంగా ఎంఐఎం కూడా ఒక చోట అవకాశం కనబడతా ఉంది. అండ్ నెక్స్ట్ నారాయణఖేడ్ ఇక్కడ కూడా 15 వార్డులు ఉండగా 9 మ్యాజిక్ ఫిగర్. ఇందులో 12కు 12 కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఓ చోట ఉండాలి కాబట్టి బీఆర్ఎస్, అలాగే బీజేపీ కూడా ఉంది ఓ 2 చోట్ల. జహీరాబాద్ ఇక్కడ 37 ఉన్నాయి ఆల్మోస్ట్ వార్డులు, కొంచెం పెద్దదే జహీరాబాద్. 20 మ్యాజిక్ ఫిగర్ ఉంటే కాంగ్రెస్కి ఒక 15 వరకు వచ్చే అవకాశం కనబడుతుంది. బీఆర్ఎస్ ఇక్కడ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. 19 వరకు బీఆర్ఎస్కి రాగా నేను కూడా ఉంటే బాగుండు అని బీజేపీకి 1. అండ్ ఇక్కడ బీజేపీతో పాటు ఎంఐఎం కూడా ఒక చోట కొంచెం బలంగానే కనబడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మెదక్ 32 టోటల్ వార్డులు ఉంటే 17 మ్యాజిక్ ఫిగర్. 14 వరకు కాంగ్రెస్కి వచ్చినా రాకపోయినా 17 చోట్ల మాత్రం బీఆర్ఎస్ అధికారం ప్రదర్శిస్తుంది. అండ్ అలాగే ఒక చోట బీజేపీ. నెక్స్ట్ రామాయంపేట ఇక్కడ 10 చిన్నదే, ఇది 12 వార్డులు ఉంటాయి. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 7. 4 చోట్ల కాంగ్రెస్ ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ మాత్రం 7కి 7 తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది, ఒక చోట బీజేపీ. అండ్ నెక్స్ట్ అలాగే నర్సాపూర్లో 15 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 9. ఇక్కడ కాంగ్రెస్ కొంచెం డల్గా ఉంది, 2 సీట్ల గెలుస్తుందేమో అనిపిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం బలంగా ఉంది 9 చోట్ల అండ్ 4 చోట్ల బీజేపీ. అండ్ అలాగే తూప్రాన్ వచ్చేసి మనకి 16 ఉంటే వార్డులు, మ్యాజిక్ ఫిగర్ 7.
ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్కి 9, బీఆర్ఎస్కి 5, బీజేపీకి ఒక 2 చోట్ల కనబడతా ఉంది. నెక్స్ట్ దుబ్బాక ఎలక్షన్స్ గతంలో మనం చాలా రసవత్తరంగా విన్నాం. ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 11 ఉంటే టోటల్గా 20 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 11, 7 చోట్ల కాంగ్రెస్, 11 చోట్ల బీఆర్ఎస్, ఓ 2 చోట్ల బీజేపీ. నెక్స్ట్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్, మీకు ఐడియా ఉంటుంది, మన హైదరాబాద్ శివారు ప్రాంతంలోనే ఉంటుంది ఇది కూడా. ఇక్కడ కూడా 20 వార్డులు ఉంటే 11 మ్యాజిక్ ఫిగర్ అయితే 8 కాంగ్రెస్, 11కి 11 బీఆర్ఎస్ ఇక్కడ కూడా బలంగానే ఉంది. సో మెదక్ డిస్టిక్లో బీఆర్ఎస్ కొంచెం గట్టిగానే కొడుతుందని అనిపిస్తుంది ఆల్మోస్ట్. ఒక చోట బీజేపీ. అండ్ హుస్నాబాద్లో ఏంటంటే రసవత్తరంగా ఉంది. ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ అయితే 11, టోటల్ 20 ఉంటే దీంట్లో కాంగ్రెస్ తీసుకోగా ఇతరులు కూడా 2-3 ఉంటారు ఇక్కడ ఎప్పుడైనా సరే, ఇండిపెండెంట్స్. అయితే బీఆర్ఎస్కి ఒక 6, బీజేపీకి ఇక్కడ పెద్దగా పట్టు లేదు, 0. అండ్ చేర్యాల ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ ఫిగర్ 7, కాంగ్రెస్కి 8, బీఆర్ఎస్కి 2, బీజేపీకి 1. సో ఈ రకంగా మెదక్ డిస్టిక్ ఉంది. టోటల్ మెదక్లో ఉన్న మున్సిపాలిటీలు వార్డుల సంగతి చూసుకుంటే 403. దీంట్లో 183 వరకు కాంగ్రెస్కి వచ్చిన 183 బీఆర్ఎస్కి కూడా వస్తాయి. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇక్కడ 183 ఈక్వల్గా కనబడతా ఉంది. మరి ఎవరు గెలుస్తారో తెలియదు. బీజేపీకి ఒక 30, అలాగే ఎంఐఎంకి ఒక 3, ఇతరులు ఓ 4. ఇలా ఓవరాల్గా చూసుకుంటే టోటల్ మున్సిపాలిటీలలో 19 మున్సిపాలిటీలు ఉండగా దీంట్లో 9 మున్సిపాలిటీలు కాంగ్రెస్కి, 10 మున్సిపాలిటీలు బీఆర్ఎస్కి, ఎంఐఎంకి, బీజేపీకి 0-0. సో మెదక్ డిస్టిక్లో మాత్రం బీఆర్ఎస్ కొంచెం బలంగానే కనబడతా ఉంది.